ఇంకోటి కూడా అన్నాడు కదా గ్లోబల్ ఇది గ్లోబల్ 42 దేశాల నుంచి ప్రతినిధులు ఈ గ్లోబల్ సమ్మిట్కి వస్తున్నారు. ఈ సమ్మిట్కి సంబంధించినటువంటి ఇన్విటేషన్లన్నీ ప్రధానమంత్రి దగ్గర నుంచి మొత్తం దేశంలో ఉన్న ముఖ్యమంత్రులకి పార్లమెంటు సభ్యులకి ఇవ్వటం జరిగింది. పెద్ద ఎత్తున తెలంగాణని వచ్చే 20 సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటటువంటి ప్రణాళికలన్నీ ఈరోజు చూపించడం కోసం ప్రపంచ దేశాలకు చూపించి వాళ్ళు వచ్చి ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయటం కోసమే ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. ఇది ఒక్క ఇన్వెస్ట్మెంట్ సమ్మిటే కాదు, 20 సంవత్సరాల్లో మనం ఏం చేస్తున్నాం అనే సంగతి, ఏం చేయబోతున్నాం అనేది కూడా చూపించి రేపు 2047కి $3 ట్రిలియన్ ఎకానమీని మన తెలంగాణ నుంచి డెవలప్ చేసి వికసిత్ భారత్ అని మన ఇండియా భారతదేశంలో వికసిత భారత్ అని చెప్తున్న ప్రైమ్ మినిస్టర్ చేసే కార్యక్రమంలో మన వంతు ఈ $3 ట్రిలియన్ డెవలప్మెంట్ చేయాలనేది ఈ ప్లాన్. ఎవడైనా దీన్ని గ్లోబల్ సమ్మిట్ కాదు గ్లోబల్ సమ్మిట్ అన్నారంటే ఇవన్నీ తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళు రాజకీయంగా భద్రం చేయాలని ఒక పిచ్చివాడు మాట్లాడినట్టే ఉంది తప్ప దీనికి దానికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. వాళ్ళు 10 సంవత్సరాల్లో చేయనటువంటి పని రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లోనే ఈ గ్లోబల్ సమ్మిట్ని చేస్తున్నారు. ఇంతకుముందు భారత్ సమ్మిట్ అని కూడా చేశారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఇంకా దానికంటే పెద్ద ఎత్తున చేసి 20 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో చూపించడానికి చేస్తున్నారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో తెలంగాణ మోడల్ అనేది చూపించాలనేదే రేవంత్ రెడ్డి గారు ఉద్దేశం. అందువలనే ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ కామెంట్స్ అన్నీ కూడా దీని ప్రజలకి వస్తున్నటువంటి ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచి పేరును చెడగొట్టాలనే దురుద్దేశం తప్ప అంతకంటే ఇంకేమీ లేదు.